చాలా మంది ధర్మరాజు జూదం ఆడబట్టే ద్రౌపదికి అంత అన్యాయం జరిగింది అని అంటూ ఉంటారు. మరి ధర్మరాజు నిజంగానే ఒక రకంగా చూస్తే ధర్మరాజు తెలుసు వాళ్ళు మోసం చేస్తారని. తెలిసి కూడా వెళ్లి జూదం ఆడాడు కదా! మరి దానిని మీరు ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేది కొత్తగా ఏం లేదు. భారతంలోనే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంది. అదే చెప్తా నేను. రాజులకి ఒక ఇది ఉంది. ఎవరైనా దేనికైనా ఆహ్వానిస్తే దానికి తప్పకుండా పోవాలి. ముఖ్యంగా యుద్ధానికి కానీ జూదానికి కానీ అది ఒక నియమం ఉంది. ఆ నియమాన్ని అనుసరించే దుర్యోధనుడు తండ్రిని ఒప్పించి సంజయుడినో ఎవరినో పంపుతాడు, ఆహ్వానిస్తాడు. తెలుసు మీరన్నట్టు వాళ్ళకి తెలుసు ఇదేదో జరుగుతుందని. అయినా ఆహ్వానాన్ని మన్నించడం రాజు యొక్క లక్షణం. అప్పుడు వాళ్ళు ఇంద్రప్రస్థానికి రాజుగా ఉంటాడు ధర్మరాజు. అవును, ఇంద్రప్రస్థానికి. కాబట్టి వస్తాడు. వచ్చినప్పుడు ఆడతారు. ఓడిపోతామని తెలిసి కూడా ఆడటం అనేది అమాయకత్వమో మూర్ఖత్వమో? ఆ అమాయకత్వం ఏం కాదు, నియమమే అది. ఆడాలి. వాళ్ళు పిలిచిందే అందుకు కదా. ఓడిపోతామని ఆయనకు తెలియదు. ఇక్కడ జరిగింది అది. ఆడాలి. ఆడడంలో మోసం జరిగింది, తెలుసుకున్నాడు. అయితే ఇక్కడ ఇంకొకటి చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, ఆయన జూద వ్యసనపరుడా? చాలామందికి జూద వ్యసనం ఉంటుంది. వ్యసనం అంటే సప్త వ్యసనాల్లో జూదం కూడా ఉంది. కానీ నా లెక్క ప్రకారం, భారతం చెప్పిన ప్రకారం కూడా ధర్మరాజు జూద వ్యసనపరుడు కాదు, జూద ప్రియుడు మాత్రమే. తేడా ఉంది. ఏంటి సార్ తేడా? జూద ప్రియుడు అంటే జూదం ఆడాలనుకునేటువంటి వాడు. అది స్నేహపూర్వకంగా ఆడవచ్చు, వినోదం కోసం ఆడవచ్చు. ఇది జూద ప్రియత్వం. జూద వ్యసనం అంటే పణం పెట్టి, అంటే డబ్బులు పెట్టో లేదా వస్తువులు పెట్టో ఆడడం వ్యసనం. ఇప్పుడు ప్రేక్షక పాత్ర నేను వహిస్తే చాలా మందికి వచ్చే ప్రశ్న ఇది. మరి ఆయన కూడా ఆయన తమ్ముళ్ళని భార్యని పణంగా పెట్టాడు కదా. మరి ఒక్కసారి ఓడిపోయినప్పుడు, ఆయన ఓడిపోయినప్పుడు ఆయన దాస్యత్వం చేసుకోవచ్చు కదా. వీళ్ళందరినీ పణంగా పెట్టి ఎందుకు ఆడటం? రాజు కాబట్టి ఆయనకు అధికారం ఉంది. ఇక్కడ కొంచెం మనస్తత్వ ధోరణ కూడా మనం చెప్పుకోవాలి. వ్యసనపరుడు అనేటప్పటికీ లేదా జూదంలో ఇన్వాల్వ్ అయి ఉండేటువంటి వాడు. ఇప్పుడు అంతెందుకు చీట్ల పేక ఆడేవాడని చూద్దాం మేడం. మనం మీకు అది అర్థమయ్యేదానికి చెప్తున్నా. నేను జేబులో ఒక 100 రూపాయలు 200 పెట్టుకొని ఆడని పోయినాను. అవి పోతాయి, రొంత వస్తాయి. వచ్చే కొంది ఆడాలనుకుంటాడు. పోతా ఉండే కానీ ఆడాలనుకుంటాడు. అంటే ఇంకా వస్తుందేమో, ఇంకొక ఆట గెలుస్తుందేమో, ఇంకొక ఆట గెలుస్తామేమో అని చెప్పి అవి అయిపోయినా కానీ అప్పు పెట్టి అయినా ఆడతానంటాడు వాడు. అవును కదా. ఇది మనిషి యొక్క లక్షణం. ధర్మరాజు కూడా మానవ లక్షణానికి అతీతుడేం కాదు. పోయే కొద్ది అయితే ఇంకా భారతంలోనే ఉంది. ఒక్కొక్కటి పెట్టే కొద్ది ఆయన ఆలోచన చేస్తూ ఉంటే వీడు శకుని వాడిని రెచ్చగొడుతూ ఉంటాడు. మీకు భారతంలో ఉంది. నీకు అదేముంది, ఈతలో గెలుస్తావేమో, ఇంకోటి ఉన్నాడు కదా పెట్టు, ఇక పెడతాడు. అక్కడ జూదంలో వ్యసనంలో ఉండేటువంటి మనిషి యొక్క లక్షణం ఇతడు గెలుస్తామేమో అనేటువంటి దాంతో అని పెడతాడు. ధర్మరాజు జూద ప్రియుడే కానీ జూద వ్యసనపరుడు కాదు. జూద వ్యసనం వేరు, జూద ప్రియత్వం వేరు.